నెల్లూరు సైన్స్ సెంటర్లోనూ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సుబ్రహ్మణ్యం సైన్స్ మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇందాక మొత్తం ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవరు వచ్చింది? మామూలుగా రేపు జనవరి 1వ తేదీ మనకి ఇస్రోలో రాకెట్ లాంచింగ్ ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి బెంగుళూరు ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అంతరిక్ష భవనం మొత్తం దేశమంతా ప్రపంచమంతా కెపాసిటీ అవుట్రీచ్ అంటాం అనమాట. కెపాసిటీ బిల్డింగ్ అండ్ పబ్లిక్ అవుట్రీచ్కి సంబంధించిన డైరెక్టర్ సుధీర్ కుమార్ సార్, సైంటిస్ట్ అనమాట. ఆయన సార్ ఏంటంటే ఈ మొబైల్ సైన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలుసుకొని వాటిని ఒకసారి చూద్దాము, ఎలా ఉన్నాయి వాటి యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, స్కేల్ మోడల్స్ ఎలా ఉన్నాయని చెప్పి ఇప్పుడు నెల్లూరు చెముడుగుంట డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి రావడం జరిగింది. సార్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. జైపూర్ జంతర్ మంతర్ నేను చాలాసార్లు వెళ్ళాను. ఆస్ట్రానమికల్ కాన్సెప్ట్స్ అర్థం కాలేదు. ఇక్కడ ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా పిల్లలకి మంచి అబ్జర్వేషన్స్, సీజన్స్కి సంబంధించి అన్నీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వీటిని ఈ స్పేస్ సైన్స్కి సంబంధించిన అంశాలని పిల్లల స్థాయిలోకి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాలు మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. సారు శ్రీహరికోట నుంచి ఇక్కడికి రావడం, బెంగళూరు నుంచి అక్కడికి రావడం, మళ్ళీ స్మాల్ గ్యాప్లో నా బస్సు యాక్టివిటీస్ని చూడడం, ఇవన్నీ అభినందించడం జరిగింది. అలాగే మా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక రూరల్లో ఉన్న టీచర్ని తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా తిప్పడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా అద్భుతమని కూడా చెప్పారు. కాబట్టి ఈ యాక్టివిటీస్ కూడా నేను జిల్లా స్థాయి తీసుకెళ్ళాలి. కొంచెం దీని నిర్వహణ, మేనేజ్మెంట్ అనేది కష్టతరంగానే ఉంది వాస్తవంగా చెప్పాలంటే. ఇది నేను 20 years నుంచి డెవలప్ చేసిన యాక్టివిటీస్. ఒక టీచర్ సైంటిస్ట్గా అవార్డు వచ్చిన ప్రస్తుతానికి వీటి నిర్వహణ అనేది ఏదో ఒక రూపంలో తీసుకెళ్ళగలిగితే పిల్లలకి, ప్రజలకు కానీ 10,000 మెంబర్స్కి నేను మూన్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ మ్యాపింగ్ చేశానన్నమాట. అది వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఈరోజు దేశవ్యాప్తంగా చూసినా కానీ ఒక టీచరు దాదాపు 6 monthsలో 10,000 మెంబర్స్కి సింగిల్గా, అంటే డ్రైవర్ లేరు, క్లీనర్ లేరు, రిసోర్స్ పర్సన్ లేదు, టెలిస్కోపు నాదే, బస్సు నాదే, 4 టైర్లు నాయే పెట్టుకొని విలేజెస్కి వెళ్ళి పేరెంట్స్కి, పిల్లలతో పాటు ఈ ఇయరంతా తిరిగాను అనమాట. 10,000 అంటే టెలిస్కోప్లో చూడడమే కాదు, ఇక్కడ గ్లోబ్లో లాగా మ్యాపింగ్ కూడా చేయడం. నేను కోపన్ స్కేటర్ చూశాను, నేను మౌంటైన్ చూశాను, నేను మౌంట్ చూశాను. ఇలాగా మ్యాపింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ని సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ తరఫున. కాబట్టి అంటే ఇప్పుడు సుధీర్ కుమార్ గారు ఇక్కడ ఏమేమి పరిశీలించారు? మూన్ గ్లోబ్ చూశాడు. మూన్ గ్లోబ్ వాళ్ళ అంతరిక్ష భవన్లో కూడా లేదు. మూన్ గ్లోబ్కి సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. అలాగే ఎర్త్ గ్లోబ్, గ్రేట్ సర్కిల్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. అలాగే సెలిస్టియల్ మిర్రర్ టెలిస్కోపు, జైపూర్లో ఉండే సన్ డైల్స్, వాటి అబ్జర్వేషన్ సంబంధించిన అంశాలు, ఈ పోస్టర్స్ డిజైన్కి సంబంధించిన విషయాలు, ఏ కాన్సెప్టు, ఏ మెథడాలజీ చెప్తారు, ఎన్సెప్ 2003కి రిలేటెడ్గా ఉన్నాయా లేవా, ఇవి క్వశ్చన్ బేస్డ్గా ఉన్నాయా, ఎక్స్పెరిమెంట్ బేస్డ్గా ఉన్నాయా, థియరీ బేస్డ్గా ఉన్నాయా, అన్నీ చూడడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఎక్స్ప్లోర్ అవ్వాలంటే ఎక్స్పెరిమెంట్ ఉండాలి, చెమట గారాలి. ఎండలో ఉండి చెమట గారితే అది ఎక్స్పెరిమెంట్. టీవీలు ఏమవుతుందంటే ఇక్కడ నెల్లూరే తీసుకోండి, ఎక్కడికో ఎందుకు కార్పొరేట్ స్కూల్స్ అంతా జేఈడబ్ల్యూ, ఐఐటీలు తప్పితే ఏరే మాట లేదనమాట. వాళ్ళు 10 నిమిషాలు వచ్చి ఇలాంటి అబ్జర్వేషన్స్ చూపిస్తారనుకుంటే అదేమన్నా ఒక బిట్ వస్తుంది పరీక్షలు రాయడానికి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కరస్పాండెంట్లు, పేరెంట్స్. వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు అసలు చైల్డ్హుడ్ని. అది మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే అది ప్యాషన్గా రుద్దడం అనేది కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది మాలాంటి సైన్స్ టీచర్స్కి. నేచర్ని, తన చుట్టూ ఉండే పరిసరాలని పరిశీలించడం, తన చుట్టూ ఉండే సామాజిక జీవితాన్ని అనుభవించకుండా పుస్తకాల పురుగుల్లాగా వాళ్ళని తయారు చేసి అసలు వాళ్ళకి ఒక మానసిక రోగులుగా తయారు చేయడం నాకైతే చాలా ఇబ్బందిగా ఉన్నది. అలాంటి రోజుల కంటే కూడా చాలా హ్యాపీగా వాళ్ళు లెర్నింగ్ అయ్యేటట్టు చూడాలని స్కూల్స్ చేయడం అనేది ఆలోచించాలి మన అందరం కూడా. మేము ఇప్పుడు డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో స్పెషల్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ 4 పెట్టానమాట. కొత్తగా ఇండియాలో ఎక్కడా లేవు. బటర్ఫ్లై నేచర్ వాక్, ఏ బ్యూటిఫుల్ బటర్ఫ్లై నేచర్ వాక్, అలాగే డే లైట్ ఆస్ట్రానమీ వర్క్షాప్, అలాగే మూన్ అబ్జర్వేషన్ టు టెలిస్కోపు, వింటర్ స్కై అబ్జర్వేషన్, ఇవన్నీ కూడా నా బస్ ద్వారా
నేను తొందరగా చాలామంది పిల్లలకి ఇన్ అబ్జర్వేషన్ అండ్ రికార్డు అని ఏదో సైన్స్ పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రయోగం అనే గీట్రాయి మీద నిలబడి నేర్చుకోవడం, నిరంతర విద్యార్థులుగా కొనసాగడం అనేలాంటివి ఏదైతే ఉన్నాయో ఆ విధంగా నేను తీసుకెళ్లేదానికి నిరంతరం శ్రమిస్తున్నాను, తీసుకెళ్లేదానికి ప్రయత్నం కూడా చేస్తాను. ఇది పరిస్థితి. సైన్స్ మాస్టర్ సుబ్రహ్మణ్యం ఎంతో కష్టపడి ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సైన్స్ మీద ప్రజలకు, పిల్లలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు. అయితే ఇతను పడుతున్న కష్టాన్ని కూడా శాస్త్రవేత్త సుధీర్ కుమార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆయన రేపు జనవరి ఉదయం ఒక ర్యాకెట్ లాంచ్ చేసే కార్యక్రమానికి వెళుతూ ఇక్కడ రావడం జరిగిందని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.